ధనుష్ 50వ సినిమా 'రాయన్' రిలీజ్ అయి నిన్న ఆదివారం ఆగస్టు 11తో 17 రోజులు కంప్లీట్ అయింది. ఈ 17 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో ఈ సినిమాకు 6 కోట్ల గ్రాస్ వస్తే, రాయలసీమ నుంచి 1,50,00,000, ఉత్తరాంధ్ర నుంచి 1,50,00,000, ఈస్ట్ గోదావరి నుంచి 90 లక్షలు, వెస్ట్ గోదావరి నుంచి 60 లక్షలు, గుంటూరు నుంచి 1 కోటి, కృష్ణా నుంచి 1 కోటి, నెల్లూరు నుంచి 60 లక్షలు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో 'రాయన్' సినిమా 14 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను 7 కోట్లు షేర్ ఉంది, డిస్ట్రిబ్యూటర్ షేర్. ఈ సినిమాని తెలుగులో మన సురేష్ బాబు అండ్ ఏషియన్ సినిమా సునీల్ నారంగ్ 5 కోట్లకు కొన్నారు. తెలుగు వర్షన్కి ఒరిజినల్ తమిళ్ ప్రొడ్యూసర్ సన్ పిక్చర్స్ కళానిధి మారన్ దగ్గర నుంచి 5 కోట్లకు కొంటే 7 కోట్ల షేర్ వచ్చింది. అంటే 2 కోట్ల లాభాలతో సినిమా హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక ఒరిజినల్ తమిళ్ వర్షన్ విషయానికి వస్తే, తమిళనాడులో ఈ సినిమా 17 రోజుల్లో 74 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక తమిళ వర్షన్ ఓవర్సీస్ నుంచి ఈ సినిమాకు 41 కోట్లు గ్రాస్ వచ్చింది. అంటే ఒక తమిళనాడు అండ్ ఓవర్సీస్ తమిళ్ వర్షన్కే 100 కోట్ల గ్రాస్ దాటిపోయింది ఈ సినిమాకు. ఇక మన తెలుగు కలెక్షన్స్ 14 కోట్లు, కర్ణాటక నుంచి 10 కోట్లు గ్రాస్ వచ్చింది, కేరళ నుంచి 5 కోట్లు వస్తే, హిందీ నుంచి 3.5 కోట్లు వచ్చింది. అలా టోటల్గా 17 రోజుల్లో 'రాయన్' సినిమా ప్రపంచవ్యాప్తంగా 148 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 70 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే, ఈ డిస్ట్రిబ్యూటర్లు 45 కోట్లకు కొన్నారు ఈ సినిమాని. 45 కోట్లు వెనక్కి వచ్చి మరో 25 కోట్ల లాభాలతో సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి ప్రస్తుతానికి. ఇంకా లాభాలు పెరిగితే డబుల్ బ్లాక్ బస్టర్ కూడా అవ్వచ్చు. ఈ 148 కోట్లు గ్రాస్ అనేది మన ధనుష్ కెరియర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్. ఇంతవరకు ధనుష్కి 3 సినిమాలు 100 కోట్లు దాటాయి. ఒక తమిళ సినిమా, రెండవది మొన్న వచ్చిన సార్ మన తెలుగు తమిళ సినిమా, ఇప్పుడు 3వది 'రాయన్'. ఈ సినిమా మొన్న వచ్చిన సార్ సినిమా 131 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే అది హయ్యెస్ట్ మన ధనుష్ కెరియర్లో. ఇప్పుడు 148 కోట్లతో హయ్యెస్ట్ కలెక్షన్స్ తెచ్చుకున్నాడు తన కెరియర్లోనే. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ అతనే, రైటర్ అతనే, యాక్టర్ అతనే, అన్నీ అతనే. నాకైతే సినిమా నచ్చలేదు పర్సనల్గా, బట్ సినిమా అయితే మంచి హిట్ అయింది. ఎస్పెషల్లీ తమిళనాడులో, తెలుగులో కూడా హిట్ అయింది. అన్ని ఏరియాల్లో హిట్ అయిపోయింది. మంచి లాభాలు, బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. అది మన ధనుష్ 'రాయన్' సినిమా 50వ సినిమా రిలీజ్ అయిన మొదటి 17 రోజుల్లో 148 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 70 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 45 కోట్లకు కొంటే 25 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు సోమవారం, రేపు మంగళ, బుధ, ఈ మూడు రోజులు వర్కింగ్ డేస్లో కలెక్షన్స్ పెద్దగా ఉండవు. ఇక గురువారం కొత్త సినిమాలు ఉన్నాయి. తమిళనాడులో కూడా 'తంగలాన్' ఉంది, విక్రమ్ సినిమా. తెలుగులో 3 కొత్త సినిమాలు ఉన్నాయి, హిందీలో 3 కొత్త సినిమాలు ఉన్నాయి. సో ఈ సినిమా రన్ ఇంకా మోస్ట్లీ అయిపోయినట్టే. కొద్దిగా థియేటర్లో ఉన్న టోటల్గా 150 కోట్ల గ్రాస్ వరకు అయితే వెళ్తుంది. మొట్టమొదటిసారి ధనుష్ 150 కోట్ల మార్కు టచ్ అయిపోతున్నాడు. ఓకే, బాయ్.